కీర్తి డాక్యుమెంట్స్తో బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ అడుగులో నీడను చూసి తన గుండె గట్టిగా కొట్టుకుంది. కానీ ఆమె ఈ నిజాన్ని ఎలా అయినా బయటికి తీయాలని గట్టిగా అనుకుంది. కీర్తి ఆ బాక్స్ని గట్టిగా పట్టుకుని ఆ రాళ్ళపై నుండి దూకుకుంటూ వాళ్ళ నుండి తప్పించుకుని ఆ గూఢమైన అడవి నుండి మెల్లగా ఊరంచుకు చేరుకుంది. ఆ ఊర్లోని లోకల్ జర్నలిస్ట్ని కలిసింది. ఆయన్ని కలిసి ఇలా అంది, నాకు 1997 ల్యాండ్ స్లైడ్ గురించి సీక్రెట్ ప్రూఫ్స్ దొరికాయి. ఇది ఒక న్యాచురల్ డిసాస్టర్ కాదు, ఒక ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ వల్ల జరిగిందని ఆయనకు చెప్పింది. చెప్పిన వెంటనే జర్నలిస్ట్ నమ్మలేదు. కానీ అప్పుడు కీర్తి ఆ సీక్రెట్ ప్రూఫ్స్, ఫొటోస్, వీడియోస్ అండ్ టేప్ రికార్డర్ చూపిస్తే నమ్మాడు. అది విన్న వెంటనే షాక్ తిని దిస్ ఈజ్ హ్యూజ్, దీన్ని మనం ఎలా అయినా రిపోర్ట్ చేయాలని గట్టిగా అనుకున్నాడు. మరుసటి రోజు అరకు లోకల్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్ హెడ్లైన్, అరకు 1997 ల్యాండ్ స్లైడ్, హిడెన్ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ ఎక్స్పోజ్డ్. ఇది అక్కడ జరిగిన అసలు నిజం. ఒక అమ్మాయి ధైర్యం చేసి అక్కడ కప్పిపుచ్చిన నిజాన్ని బయటకు తవ్వి తీసింది. ఇలాంటి మరిన్ని మిస్టరీ అండ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.